చేద్దామా? మీరంతా ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారా? ఫస్ట్ టైం ఓటు వేయడానికి మీరందరూ సిద్ధంగా ఉన్నారా? ఓకే, ఇప్పుడు ప్రతిసారి ప్రాక్టికల్ జరుగుతుంది కదా, ఏదైనా ఓటు ముందు ప్రాక్టికల్ ఓటు ఓటేసుకుని వెళ్ళిపోండి. మీరు ఇంకా మై ఫస్ట్ ఓటు, మై ఫస్ట్ ఓటు, మై ఫస్ట్ ఓటు. My first word is SSC. బటన్ భయ చూపు వెళ్తా ఎట్లా పెట్టేయండి తమ్ముడు ఇట్లా ఇట్లా పైకి ఎట్లా పెడతాం? ఓకే ఓకే ఇప్పుడు ఓకే. చూడమ్మా, ఇందా చెప్పాను కదా, ఓటు వేసినప్పుడు మీకు వీడియో కార్డ్స్ కూడా జరుగుతుంది. ఇంకా మా వీడియో కార్డ్స్ ఓటు వేసారు కదా. సార్వత్రిక ఎన్నికలు రాబోతా ఉన్నాయి. మీరందరూ యూజీ చదువుతారు అంతే కదా, అండర్ గ్రాడ్యుయేషన్ ఉన్నారు. మీ అందరికీ ఓటు హక్కు వచ్చిందా? ఓటు హక్కు వచ్చిన వాళ్ళు చేసేదండి, వచ్చిన వాళ్ళు చేసేదండి. ఫస్ట్ టైం ఓటు వేస్తున్నారు అంతేగా. ఫస్ట్ టైం ఈ ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారు. ఆ ఓటు హక్కుకు సంబంధించిన ప్రాధాన్యత, ఆ ఓటు ఎందుకు వేయాలి, ఎవరికి వేయాలి, ఎలా వేయాలి, ఈ మూడు ఇష్యూస్ మీద మనం ఈరోజు ఇక్కడ ఈ డిబేట్ పెట్టుకోవడం జరుగుతూ ఉంది. తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమంలో భాగంగా మై ఫస్ట్ ఓట్ టు సిబిఎం ఈ కార్యక్రమానికి ఈరోజు మనందరం మిమ్మల్ని ఆహ్వానించి మీకు ఈ కార్యక్రమం అవగాహన చేయడం కోసమే తెలుగుదేశం పార్టీ ఏపీ కాంగ్రెస్ ఏపీ లీడర్స్ గా మమ్మల్ని ముందుకు పంపిన పరిస్థితి తెలియజేస్తా ఉన్నాం. అందులో భాగంగా చూడండి, ఇక్కడ సామాజిక సమానత్వానికి నా ఫస్ట్ ఓటు, మహిళా సాధికారతకి, బెస్ట్ ఎడ్యుకేషన్ కి నా ఫస్ట్ ఓటు, అలాగే మై ఫస్ట్ ఓటు గుడ్ రోడ్స్. రోడ్లు బాగున్నాయి రాష్ట్రంలో, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎట్లా ఉంది, ఎడ్యుకేషన్ విధానం బాగుందా, ఉద్యోగాలు వస్తున్నాయా? చూడండి, సేఫ్ అండ్ క్లీన్ స్ట్రీట్స్ వీటి మీద. కాబట్టి ఇక్కడ దీని మీద మనందరికీ ఒకసారి ఓటు హక్కు ప్రాధాన్యత తెలియజేయడానికి మోనికా గారు ఒక 2 seconds మాట్లాడతారు. ఇక్కడికి వచ్చేసారా? కొంచెం మీకు యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తాను. సామాజిక సమానత్వానికి, మహిళా సాధికారతకి, బెస్ట్ ఎడ్యుకేషన్కి, మౌలిక సదుపాయాల కల్పనకి, గుంతలు లేని రోడ్లకి, ఉద్యోగ ఉపాధి అవకాశాలకి, పోలవరానికి
ఈరోజు మనం ఇక్కడ సమావేశం అవ్వడానికి ఒక ముఖ్య కారణం ఏదైతే సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఈ రాష్ట్రంలో మొట్టమొదటిసారి ఓటు హక్కు వినియోగించుకోబోయే యువతీ యువకులు ఈ రాష్ట్రంలో 45 లక్షల మంది ఉన్నారు. గతంలో ఈ వైకాపా ప్రభుత్వం అబద్ధపు ప్రచారాల వల్ల 33 లక్షల మంది ఫస్ట్ టైం ఓటర్స్ ఒక అవకాశం ఇద్దామని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డికి ఫ్యాన్ గుర్తుకి ఓటేసే అవకాశం కల్పిస్తే ఏం చేశారండి? ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. అందులో భాగంగా ఏదైతే తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న యువనేత నారా లోకేష్ గారి మధ్యలో నుంచి వచ్చిన ప్రోత్సాహకరమైన కార్యక్రమం ఫస్ట్ ఓట్ ఫర్ సిబిఎన్ క్యాంపైన్. ఆ కార్యక్రమాన్ని ఈరోజు గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో మొదలుపెట్టాం. అలాగే మన ఇటీవల కాలంలోనే పత్రికా సమావేశం ద్వారా కూడా చెప్పడం జరిగింది. ఈరోజు మా ప్రధాన ఉద్దేశం ఏంటంటే మొట్టమొదటిసారి ఓటు హక్కు వినియోగించుకోబోయే యువతి యువకులకు ఓటు ఎందుకు వెయ్యాలి, ఎవరికి వెయ్యాలి, ఎలా వెయ్యాలి అనే ఒక 3 ముఖ్యమైన ఎజెండాలతో ఈ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళబోతా ఉన్నాం. కొన్ని సెలెక్టెడ్ కాలేజీల ద్వారా ఎవరైతే మొట్టమొదటి ఓటు వినియోగించుకునే యువతి యువకులు విద్యార్థులు ఉన్నారో ఆ కాలేజీల్లోనే మేము ఈ విధంగా ఈ పాంప్లెట్లను పెద్ద ఎత్తున పంపిణీ చేసే కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇందులో ఓటు యొక్క ప్రాధాన్యత, ఈ ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవడం కోసం, ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడటం కోసం ఓటు ఎందుకు వేయాల ఆలోచనలో భాగంగానే ఈ కార్యక్రమాన్ని తీసుకెళ్తూ ఆ ఓటు హక్కు గల ప్రాముఖ్యత, ఓటు అనే ఒక ఆయుధం ద్వారా ఈ ప్రజల్ని చైతన్యపరిచి యువతి యువకుల విద్యార్థులు ప్రధానంగా, ఎందుకంటే మొట్టమొదటిసారి వీరు వేయబోయే ఈ ఓటు ఈ రాష్ట్ర బాగు కోసం, ఈ రాష్ట్ర సర్వతోన్ముఖ అభివృద్ధికి పాటుపడలే కానీ ఈ రాష్ట్ర వినాశనానికి వృధా కాకూడదని చెప్పి తెలియజేసేందుకే ఈ కార్యక్రమానికి జనంలో తీసుకెళ్ళడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా అట్లాగే రెండవ విషయం, ఈ ఓటు ఎవరికి వేయాలా? ఈ రాష్ట్రంలో గతంలో విజన్ 2020 ద్వారా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ విధంగా సైబరాబాద్ శిల్పం చెక్కారు చంద్రబాబు నాయుడు గారు, ఎన్ని లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించారనేది మనందరికీ తెలిసిన విషయమే. మళ్ళీ విజన్ 2040 ద్వారా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ మన ముందుకు రాబోతున్నాం అన్నారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటేనే ఈ రాష్ట్ర సర్వతోన్ముఖ అభివృద్ధి, ఈ రాజధాని అమరావతి కానివ్వండి, పోలవరం కానివ్వండి, ఈ రాష్ట్రంలో పరిశ్రమలు, పెట్టుబడులు, ఉద్యోగ ఉపాధి అవకాశాలకి ఒక భద్రత, భరోసా, ఒక ఉద్యోగ భద్రత నారా చంద్రబాబు నాయుడు గారితో సాధ్యమవుతున్న విషయాన్ని. ఎందుకంటే ఈ రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేదు, దళితులకు భద్రత లేదు, యువతకు ఉపాధి లేదు, నిరుద్యోగులకు ఉద్యోగాలు లేవు, విద్యార్థులకు వస్తువులు లేవు, అలాగే పత్రికా స్వేచ్ఛ లేదు, రైతు గిట్టుబాటు ధర లేదు. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రానికి తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి రావాల్సిన ఆవశ్యకత ఉందని తెలియజేసేందుకే ఈ కార్యక్రమాన్ని తీసుకొని జరుగుతామని. 3వ అంశం, ఓటు ఎలా వేయాలా? ఎందుకంటే వీళ్ళందరూ మొట్టమొదటిసారి ఓటు వినియోగించుకోబోయే విద్యార్థులు, వీళ్ళు 18 ఏళ్ళు నిండిన వారు. వీళ్ళకి ఓటు ఈవీఎం, ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ ద్వారా ఈవీఎం పైన ఎట్లా అవగాహన ఉండాలో తెలియజేయాల్సిన మా బాధ్యత మా పైన ఉన్న నేపథ్యంలో ఈ విధంగా ఇక్కడ ఒక డమ్మీ ఈవీఎం బ్యాటిల్ తేవడం జరిగింది. దిస్ ఇస్ డమ్మీ ఈవీఎంస్. ఎందుకంటే ఈరోజు ఈ రాష్ట్రానికి ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారు అవసరం అనేది తెలియాలి కాబట్టి వాళ్ళ ఓటు హక్కు కూడా ఏసీని ఓటు వృధా కాకూడదు. ఎందుకంటే వాళ్ళకి అవగాహన ఉండాలి ఫస్ట్. కాబట్టి అవగాహన ఉండాలంటే డైరెక్ట్గా వెళ్ళి ఎట్లా ఓటేయాలి వాళ్ళు తెలియదు కాబట్టి తెలియజేయాలని చెప్పి మేమందరం ఏదైతే ఏపీ లీడర్స్ వారియర్స్గా ఎంపిక కాబడ్డామో మా ఆలోచనలో భాగంగా ఈ విధంగా ముందు తీసుకెళ్ళడం జరుగుతూ ఉంది. కాబట్టి ఇక్కడ ఏదైతే ఈ డమ్మీ ఈవీఎం చూడండి, తెలుగుదేశం పార్టీ అభ్యర్థి, జనసేన పార్టీ అభ్యర్థి, అంటే అవగాహన కోసం 2 పార్టీలు పెట్టడం జరిగింది. ఇలా అన్నీ ఉంటాయి చెప్పడం కూడా జరిగింది. వాళ్ళు చాలా ఎంతో ట్రైండ్ అయ్యారు ఇవాళ ఈ కార్యక్రమం ద్వారా. ఇక్కడ ఏదైతే మనం నొక్కినామంటే ఈ విధంగా చూడండి, ఈ విధంగా ఓటు ఏ సింబల్ మీద వెళ్తుంది, సైకిల్ సింబల్ మీద వెళ్తా ఉంది. వెంటనే వాళ్ళకి వీవీప్యాట్ ఎలా ఉంటుందో కూడా చెప్పడం జరిగింది. వీవీప్యాట్లో ఈ విధంగా స్లిప్లు కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగింది అవగాహన కోసం. తెలుగుదేశం పార్టీకి ఓటేస్తేనేమో సైకిల్ గుర్తు వీవీప్యాట్ డిస్ప్లే అవుతుంది. 5 మినిట్స్లో అది 5 సెకండ్స్లో అది కనుమరుగైపోతుంది. మీ ఓటు పడిందని తెలుసుకోవడానికి అదొక అవకాశం చెప్పడం జరిగింది. అలాగే జనసేన పార్టీకి ఓటేసిన వాళ్ళు గ్లాస్ గుర్తు ఇలా వీవీప్యాట్లో వచ్చి డిస్ప్లే వెళ్ళిపోతుందని వాళ్ళకి ఒక పూర్తి అవగాహన కూడా చేయడం జరిగింది. ఎందుకంటే ఇలాంటి అవగాహన కార్యక్రమం ద్వారా వాళ్ళ ఓటు వృధా కాకుండా, ఒకటి తెలుగుదేశం పార్టీకి పడితేనేమో రాష్ట్రం అభివృద్ధి చెందింది, వృధా అయితే పరోక్షంగా ఈ రాష్ట్రంలో వినాశన కారణమైన ముఖ్యమంత్రి వైకాపా పార్టీకి లబ్ధి చేకూరుతుంది. కాబట్టి దాన్ని కూడా స్వచ్ఛందంగా అవగాహన కల్పించి ఈ విధంగా ఈ తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ కూటమిలో భాగంగా వాళ్ళకి అవగాహన కోసం ఈ డమ్మీ ఈవీఎంలను, డమ్మీ వీవీప్యాట్ స్లిప్లను కూడా వాళ్ళకి పంపిణీ చేసి ఫస్ట్ టైం ఓటు హక్కు వినియోగించే యువత విద్యార్థులకి ఒక పూర్తి అవగాహన కల్పించడం జరుగుతూ ఉంది. తప్పకుండా మేము రానున్న ఈ సార్వత్రిక ఎన్నికల వరకు పెద్ద ఎత్తున యువకుల విద్యార్థులను మొట్టమొదటిసారి ఓటు హక్కు వినియోగించే యువత విద్యార్థులందరికీ పెద్ద ఎత్తున మేము ఈ అవగాహన కార్యక్రమాలతో ముందుకెళ్తాం.
ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారి ఆవశ్యకత. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే 20 లక్షల ఉద్యోగాలతో పాటు నెల 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామన్న విషయాన్ని కూడా ఈ పాంప్లెట్లలో పొందుపరచడం జరిగింది. ఇక్కడ చూసుకుంటే యువతకు 20 లక్షల ఉద్యోగాలు, నెలకు 3,000 రూపాయల నిరుద్యోగ భృతి గురించి నారా లోకేష్ గారు యువగల నిధి ద్వారా పార్టీ మేనిఫెస్టోలో పెట్టించారో దాన్ని కూడా సవివరంగా తెలియజేశాం. ఇక్కడ ఒక క్యూఆర్ కోడ్ ఇవ్వడం జరిగింది. ఏదైతే మై ఫస్ట్ ఓట్ క్యాంపెయిన్ గురించి పూర్తి సమాచారాన్ని క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే వస్తుంది. అట్లాగే మిస్డ్ కాల్ నెంబర్ ఏదైతే 9686296862 అనే నెంబర్కి మిస్ కాల్ ఇస్తే మై ఫస్ట్ ఓట్ క్యాంపెయిన్కి మద్దతు తెలియజేసిన వారు అవుతారు కూడా ఈరోజు కళాశాలలో మేము పెద్ద ఎత్తున తీసుకెళ్ళిపోతామనే సందర్భంగా నేను తెలియజేస్తాను.